ఏదో ఒక రోజు మన పోస్ట్ ఇక్కడ పడాలరా. పైన ఇంట్రడ్యూసింగ్ సిద్ధార్థ్ అండ్ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై యోగి. నువ్వైతే పక్కా వెళ్ళనేరా. అయినా విలన్ కేరా ఎక్కువ ఫ్రీడమ్, ఏమైనా చేయొచ్చు, వాడు అడగడు. అనుకున్నంత ఈజీ కాదురా స్క్రీన్ పైన మన పేరు చూసుకోవడం. స్క్రీన్ మీద మన పేరు రావడం కాదురా, చూసిన ప్రతి ఒక్కడికి మన పేరు గుర్తుండిపోవాలి. నీకే క్యారెక్టర్ కావాలా సెలెక్ట్ చేసుకో. నేను ఏదైనా చేస్తాలే కానీ నీ ఇష్టం. కానీ ఈసారి మాత్రం షార్ట్గా కొట్టాలరా. కానీ పైసలేనారా? ఇంతకు ముందంటే ఏదోలా సరదేశం. అదే ఆలోచిస్తున్నారా, ఇంట్లో అడుగుదాం అనుకుంటున్నా. వర్కౌట్ అవుద్దంటావా? వర్కౌట్ చేయాలరా, మీరు ఆప్షన్ లేదు. హే అవద్దులేరా, ఈసారి రా కొట్టేద్దాం. అసలుకే ఇంకా బీటెక్ కూడా అయిపోతుంది. రే మీకు ఒక కాఫీ చెప్పరా. నీ చూస్తున్నా కానీ బీటెక్ కూడా అయిపోయిందిరా, ఇంకా తప్పించుకొని తిరగడానికి ఛాన్సే లేదురా. కొన్ని పేపర్స్ పెండింగ్ పెట్టాల్సిందిరా, రాసుకుంటుండే వాళ్ళం. ఏమంటావు రాగి? ఏమైందిరా అలా ఉన్నావు? మీకు విషయం చెప్పాలరా, మాస్టర్స్కి యూఎస్ వెళ్తున్నా. ఏంటి యుఎస్ఆ? యుఎస్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికానేగా. అవును బే. కంగ్రాట్స్ మావా. కంగ్రాచులేషన్స్ మావా. రే కంగ్రాట్స్ కూడా చెప్పండి, ఎక్కడికి రాకపోతున్నావు? మీరు చెప్పారు కదరా. మావా యుఎస్ఏ పోతున్నావు, పార్టీ ఇవా? అవును మావా, పక్కా అయ్యాలి పార్టీ. రేపు నైట్ టెర్రస్ పైన ప్లాన్ చేద్దాం. అలా అన్నావు, బాగుంది. అస్కావా దిన్ తిరత్తే తరరిరత్తే తరరిరత్తే వస్తావా అందని అందం అస్కావా సరసాలాడక వస్తావా అందని అందం అస్కావా సరసాలాడక వస్తావా ఈ అందం అలా నింగిలో రాజహంసలై తేలిపోదాం మనము వస్తావా. రే ఇక్కడేం చేస్తున్నారు అందరు పైన ఉంటే? పదరా పైకి, ఈరోజు నైట్ ఫుల్ వైబ్. ఇంకా పదా. నాకు ఇంట్రెస్ట్ లేదులే కానీ మీరే తాగి వాయి బాగుండి. ఏంటి ఇంట్రెస్ట్ లేదా? యోగ్గడ్ పార్టీస్ ఇంట్రెస్ట్ లేదంటావేంట్రా? పార్టీనా? ఎందుకు ఇస్తున్నాడు రా పార్టీ? ఏం బీకాడని? రే ఫారెన్ పోతుండ్రా వాడు చదువుకోవడానికి, ఇంకా డాలర్స్లో సంపాదిస్తాడు. అయితే దేనికి రా? ఇక్కడే నచ్చిండు బ్రతకలేని పిరికోడ్రా వాడు. ఇంకా అక్కడ పోయి ఏం సాధిస్తాడు? ఇక్కడ నచ్చినట్టంటే ఇక్కడే ఉండరా. ఇది వాడు రాసిన స్క్రిప్టేరా. చూడు, ఇంట్లో వాళ్ళకి చెప్పి ఎలాగైనా ఒప్పిస్తాను, స్క్రీన్ పైన నా పేరు చూసుకుంటాన్నాడు రా. ఈరోజు వచ్చి యూఎస్కి పోతున్నా అంటున్నాడు. ఆయన సినిమాలోకి పోతుంటే ఎవరు ఒప్పుకుంటారా? నీ ఫ్యామిలీ ఒప్పుకుంటుందా? నీ ఇష్టం కోసం ఎవరిని ఒప్పించాల్సిన పని లేదురా.
ఆఖరికి నీ ఫ్యామిలీ అయినా సరే. అందరూ నీలాగా ఆలోచించరు కదా బ్రదర్. వాడి ఫ్యామిలీ కోసం వాడి డెసిషన్ తీసుకున్నాడేమో, తప్పేముంది? ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం లేదురా. పైకి రండ్రా, అంతా సెట్. ఇంకా మద్యపానంలో మునిగి తేలుదాం వన్ లాస్ట్ టైం, నేను వేసిపోయే ముందు. సిద్ధాగాడు తాగడంట. ఏరా, నీ ఫేవరెట్ బ్రో కూడా తెచ్చినా కూడా తాగవా? బ్రోకోడంట. రే మామయోగి, నువ్వు మంచోడిరా. నోడికి ఎక్కినట్టుందిరా. ఎప్పుడు మరి యూఎస్కి? ఇంకో 5 monthsలో రా. కంగ్రాట్స్ మ్యాన్. నీ సంగతి ఏంటి మరి? బీటెక్ కూడా అయిపోయింది ఇంకా. నేనా? నాకు నీలా మాస్టర్ చేసేంత ధైర్యం లేదులే, కానీ సినిమాలోనే ట్రై చేస్తా. ఎంతైనా నచ్చిన పని కదా, మధ్యలోనే వదిలేలేను నీలాగా. లూజర్లా కనిపిస్తున్నా కదా. ఇన్ని రోజులు సినిమాని నీతో తిరిగి ఇప్పుడు సడన్గా యూస్ వెళ్ళిపోతుంటే లూజర్లా కనిపిస్తున్నా కదా. నువ్వు లూజర్ కాదురా, కేవలం ఒక చేతకానుడివి మాత్రమే. కోపం వస్తుందా? నువ్వు చెప్పింది కరెక్టే, నేను చేత కానోన్నే. ఏం రా, ఏం తెలుసురా నీకు? అసలు ఏం చేస్తున్నావు నీకన్నా అర్థమవుతుందరా? తెలుసురా, తెలిసే చేస్తున్నా. కాలేజ్లో అందరూ డైరెక్టర్ హీరో అంటుండే చాలా హ్యాపీగా ఉండేదిరా. వాళ్ళు కామెడీ అంటున్నా కూడా ఏదో ఒక రోజు అయి చూపిస్తామని నమ్మకం ఉండేది. గుర్తుందారా? మర్చిపోయావరా? అరే, వాళ్ళు ఏదో కొట్టుకునేలా ఉన్నారా. ఏయ్, నువ్వు కూడా చెప్తా. ఇద్దరు ఆడవాళ్ళు కొడుకునేటప్పుడు, ఇద్దరు మొగలు తాగేసినప్పుడు మధ్యలో దూరకూడదురా. దూరితే మనకి డేంజరు. జస్ట్ చూసినావా, ఎంటర్టైన్ అవ్వాలరా. చూడు, చూసి ఎంటర్టైన్ అవ్వాలా? సంకిగా అన్ప్రొఫెషనల్ టిట్లో. చెప్పురా, అసలు నీ బాధ ఏంటో చెప్పురా. యూఎస్కి ఎందుకు పోతున్నావు? అసలు ఏం పీకనే పోతున్నావు? తాగేస్తున్నావురా, తర్వాత మాట్లాడదాం. నువ్వు తాగేసి ఉన్నావురా, మాట్లాడు. రే యుగంధర్, తాగురా. తాగు 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 తాగురా. సూపర్ రే. లైఫ్లో మన డిసీజెస్ని డిసైడ్ చేసేవి 2 ఫ్యాక్టర్స్ రా. ఒకటి మన ఇష్టాలు, 2 మన ఫ్యామిలీ అవసరాలు. నేను డిసిజన్ తీసుకోవడానికి కూడా కారణం అదేరా, నా ఫ్యామిలీ. మనకు జరిగే ఇన్సల్ట్ కన్నా మన ముందే మన ఫ్యామిలీ జరిగే ఇన్సల్ట్కి రా కోపం ఎక్కువ వస్తుంది. రా, మా మామయ్యో బాబాయో ఎవడో కరెక్ట్గా తెలీదు, కారులో ప్లేస్ ఉంది, రండి కలిసి వెళ్దామన్నాడు. నేను వద్దన్నా. మా నాన్నే అదే పనిగా చెప్పాడు, వెళ్ళకపోతే బాగోదు అని. సర్లే అని పోయినాం. 20 నిమిషాలు వెయిట్ చేయించాడు కార్ దగ్గర. అప్పుడు ఆడొచ్చి, కారులో 3 ప్లేస్ లేదు, 2కే ఉంది, కావాలంటే నన్ను మా అమ్మని తీసుకెళ్తా అన్నాడు. మా నాన్నని నువ్వు బస్సులో వచ్చి అలవాటే కదా అంటాడు. అప్పుడు మా నాన్నకి ఎలా అనిపించిందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం వాడు కాలేజీ పట్టుకొని వాడు కావాలని చేశాడో తెలియక చేశాడో నాకు తెలియదు, కానీ ఆ రోజు డిసైడ్ అయ్యారా, ఫస్ట్ నా ఫ్యామిలీ సెటిల్ అవ్వాలి, నలుగురిలో ఎక్కడా తగ్గకూడదని. నీ ఫ్యామిలీ ఏమో కానీ నాకు మాత్రం నువ్వు తక్కువగానే కనిపిస్తున్నావు.
నా ప్లేస్లో నువ్వున్నా అదే చేసి ఉంటావురా. అవునా? మరి ఈడేం చేసి ఉంటాడంటావు? రే మామా ఇలా ఇరా. రే మామా, ఇప్పుడు ఈ బీర్ బాటిల్ ఏమో నీ లవ్, డ్రీము, ప్యాషన్. అదే ఇక్కడ ఈ మందు బాటిల్ ఏమో నీ ఫ్యామిలీ. ఈ రెండిట్లో నువ్వేం చూస్ చేసుకుంటావు? మా ఇంట్లో ఎవరు తాగరు మామ. నేను తాగుతున్నాను చేస్తే గుడ్ చెక్కేస్తారు. అరే నా సన్, నేను చెప్పేది ఏంటంటే నీకు ఈ పని అంటే పిచ్చి ఇష్టం, కానీ ఇందులో పైసలు అంత త్వరగా రావు. కానీ నీ ఫ్యామిలీకి ఏమో పైసలు కావాలి, నలుగురిలో రెస్పెక్ట్ కావాలి, మంచి రిచ్ లైఫ్ ఉండాలి, కంఫర్ట్గా బతకాలి. నువ్వే సెలెక్ట్ చేసుకుంటావు, మీ ఫ్యామిలీయా మీ డ్రీమా? మిమ్మల్ని నేను బాగా చేయలేనురా. నువ్వు కూడా అలాగే చేస్తావురా, ఎందుకంటే నువ్వు కూడా యావరేజ్ మిడిల్ క్లాస్ వాడివే. నేను ఇలా కాదురా, నాకు నచ్చితేనే చేస్తా. నాకు నీలా 2 ఫ్యాక్టర్లు 2 డెసిషన్స్ లేవు, ఉన్నది ఒకటే ఫ్యాక్టర్, నేనే. నేను కూడా అంతే మామ, నాకు నచ్చినట్లు చేస్తా. మరి ఇందాక ఫ్యామిలీ కోసం ఏమైనా చేస్తా అన్నావు కదరా? నేను ఎప్పుడు అన్నారా? మరి నేను ముందు అయినా కదా. బీర్ అయిపోయింది మామ. బీర్ అయిపోయింది మామ. అరే బాబు నీకు దండంరా, తాగు. ఏ గంధర్ లేరా రే, లేరా రే, జే మహేష్ మత్ బాహుబలి జస్మా సే, లేరా రే, లేరా రే, లేరా గంధర్. రే తినడానికి ఏం లేదారా? ఉన్నటువంటి నిద్రపోతుంటాడు చూడు. ఈడు మనిషి లేక. అరే మామ యోగి, ఆకలేస్తుందిరా, ఆర్డర్ పెట్టవా? రే నైట్ 1 అవుతుందిరా, రెస్టారెంట్లు అన్నీ క్లోజ్ చేయంటారు, ఏం దొరకవురా. ఏయ్ అవన్నీ నాకు తెలియదు, నాకు ఇప్పుడు ఆకలేస్తుంది, తినడానికి ఏమైనా కావాలంతే. రేమో ఈ టైంలో టిఫిన్ దొరుకుతుందిరా, నాకు తెలుసురా. నైట్ అంతా ఉంటుంది టిఫిను, నాకు తెలుసు. పంపా లే. రే మామ యోగి పద, ఇప్పుడు నువ్వు టిఫిన్ పెట్టిస్తున్నావు, మనం తింటున్నాం అంతే. పద. రే ఈ టైంలో పోలీసులు ఉంటారా. ఏయ్ నువ్వు వస్తావా లేకపోతే మమ్మల్ని పొమ్మంటావా? రే లేరా మామ, రే ఫోన్ చేసి లేరా రే, రే. సర్లేపా, సర్లే కానీ బండి కూడా తోలుతారా. వాడేం పడుకో ఉన్నాడు, అందరం తాగేసి ఉన్నాం, పోలీసులు చెక్ చేస్తారా. ఏయ్ నేనున్నా కదా, మిమ్మల్ని ఎన్నిసార్లు పిలిచిపోలేదు బైక్లో సేఫ్గా. పద. నేను తోలుతా మచ్చా. రే లేరా, అన్ప్రొఫెషనల్ టిక్టాక్లర్, పోదాం. నేనే మామ వాడు తాగే ఫిజు బాటిల్ నేనే ముందు పోసిపోద్ది ఇంకా. నీ వయసు చెప్పవే సీల్నే క్లాస్లో ఆఫీసర్. రే నాకు ఎగ్ దోశ. నాకు ఒక ప్లేన్ రా.
ఏ మామా స్లో మామా స్లో స్లో. స్టడీ. ఆంటీ 3 ప్లేన్. అరే నాకు ఇంకో ప్లేన్ దోసరా. నాకు ఒక ప్లేన్ రా. అరే పైసలు లేవురా, గుమ్మ బిల్లు కట్టేసి రూమ్ పోదాం. ఏ ఫ్రెండ్స్ టిఫిన్ పెట్టి లేకపోతాను, ఇంక యూఎస్ పోయి ఏం పీక్తావు? అవును మావా, మా ఫ్రెండ్ యూఎస్ పోయే ముందు గ్రాండ్గా పడేసి చెప్పుకోవాలి కదా. చెప్పురా. కరెక్టే మామ. చెప్పుకోవాలి కదా. సర్లేరా, రేపు మళ్ళీ వద్దాం. రే నాకు రేపు అక్కర్లేదు, నాకు ఇప్పుడే కావాలి, ప్లేన్ దోశనే కావాలి. బాస్ ఏమైనా ప్రాబ్లమా? నో బ్రో, ఇట్స్ ఓకే. మా వాడు కొంచెం తాగేస్తున్నాడు అంతే. నీ అవ్వా, నువ్వేమైనా గుడికి వెళ్తే నాకు వచ్చావా? హే నాకు ఇప్పుడు ప్లేన్ దోశ కావాలి అంతే. నిజంగానే లేవురా. పర్లేదు నేను పే చేస్తాలే. ఇట్స్ ఓకే బాస్, పర్లేదు. అన్నా ఇక్కడ 2 ప్లేన్ దోశ. మనుషులు మంచోళ్ళరా. మనిషి అంటేనే మంచోడ్రా. థ్యాంక్స్ బాస్. ఏంటి పార్టీయా? లేలే, యూఎస్ పోతున్నా, అందుకే చిన్న పార్టీ. కంగ్రాట్స్ బాస్. థ్యాంక్స్ బాస్. యుఎస్ వెళ్ళడం నీ డ్రీమా బాస్? డ్రీమా? బాస్ మీరు ఇటు రండి, మీరు ఇటు రండి చెప్తాను. రండి రండి ఇక్కడ కూర్చోండి. బాస్ మీకు విషయం చెప్పాలి. నేను వీడు ఫ్రెండ్స్ 3 years నుండి ఒక గోల్ మీద ఉన్నాం. ఇప్పుడు మధ్యలో వచ్చి ఫ్యామిలీ అంటూ, ఫ్యాక్టర్స్ అంటూ, డెసిషన్స్ అంటూ మాస్టర్స్ కోసం యూఎస్ పోతుంది. మీరే చెప్పండి. అసలు ఆ ఫ్యాక్టర్స్ ఏంటి, డెసిషన్స్ ఏంటి, కొంచెం క్లారిటీగా చెప్పు బాస్. సో నువ్వు నీ సినిమా డ్రీమ్ వదిలేసి యుఎస్కి పోయి బాగా చదువుకొని జాబ్ చేసి మీ ఫ్యామిలీని బాగా చూసుకుందాం అనుకుంటున్నావు. అయినా ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేయడంలో తప్పు లేదు బాస్. ఏంటి బాస్ మీరు కూడా ఇష్టమైన దాన్ని వదిలేస్తే ఏముంది గొప్ప, దాన్ని సాధించడంలో ఉంది. కానీ అయినా నువ్వు చాలా లక్కీ బాస్. నీకు ఈ విషయం ముందే అర్థమైంది. చాలామందికి ఈ విషయం అర్థం కాకే నచ్చని పని చేస్తూ నచ్చిన పని చేయలేకపోయామని గిల్ట్తో బతుకుతున్నా. అవును బాస్, మీ సినిమా డ్రీమ్ గురించి మీ ఇంట్లో చెప్పారా? చెప్పలేదా? ఎందుకు? బాస్ నేను చెప్తా బాస్. సపోజ్ నువ్వు ఉన్నావు, నీ చుట్టుపక్కల అందరూ బాగా సంపాదిస్తూ వాళ్ళ ఫ్యామిలీస్ని కార్లలో బండ్లలో తిప్పుతుంటే, నువ్వేమో సినిమా అంటూ మీ ఫ్యామిలీకి రూపాయి కూడా సంపాదించలేకపోతున్నావు. అదే కాక ఈ చుట్టాలు ఉంటారే, వాళ్ళ దగ్గర మీ ఫ్యామిలీ యొక్క స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి. లేదా మీ కొడుకు కూడా మా వాడిలాగా జాబ్ చేసి ఉంటే మీరు కూడా సంపాదించుకునేవాడు, మిమ్మల్ని కూడా బాగా చూసుకునేవాడు అంటారు. సో మనోడు ముందుగానే ఆలోచించి అమెరికా పోయి సక్సెస్ఫుల్గా లైఫ్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాడు. అంతే కదరా? అవునరా, నేనేం కొత్తగా చేయట్లేదు. ఒక యావరేజ్ మిడిల్ క్లాస్ వాడి మెంటాలిటీ ఇలానే ఉంటుంది. ఒక నార్మల్ మిడిల్ క్లాస్ వాడి మెంటాలిటీ ఎప్పుడు మారుతుందో తెలుసారా? వాడిని వాడు నమ్మినప్పుడు. ఫస్ట్ నిన్ను నువ్వు నమ్ము, అప్పుడు అన్నీ సెట్ అవుతాయి. లేరా?
అతను చెప్పాడు చూడు బాస్, అది కరెక్టే. నువ్వు నా ప్లేస్లో ఉండి ఆలోచించు బాస్. నేను చేసేది తప్పో రైటో. ఆ ప్లేస్లో నేను ఉన్నాను బాస్, అందుకే చెప్తున్నా. అప్పుడు నీలాగే ఆలోచించాను. కంఫర్టబుల్ లైఫ్ దొరికింది కానీ ఇక్కడ కంఫర్ట్ పోయింది. ఇప్పుడు దాన్నే వెతుక్కుంటున్నాను. అది ఎప్పుడు దొరుకుతుందో తెలుసా బాస్? నీకు నచ్చిన దాని వెంటపడి ఏదో ఒక రోజు దాన్ని నువ్వు సాధిస్తావు చూడు, ఆ రోజు అది ఎన్ని పైసలు సంపాదించినా రాదు. అది ఇచ్చే ఫీలింగ్, ఆ హై, వాటి ముందు ఈ ఇన్సల్ట్స్, స్ట్రగుల్స్ చాలా చిన్నవి బాస్. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావురా? ఇంట్లో చెప్పేశారా ఆ? ఏం చెప్పారా? యూఎస్కి వెళ్ళడం ఇష్టం లేదని. ఒక 3 years సినిమాల్లోనే ట్రై చేస్తానని చెప్పేశా. 3 yearsలో వర్కౌట్ అవ్వకపోతే? వర్కౌట్ చేయాలరా, మన 100% ఇద్దాం. నైట్ మంచి ఐడియా వచ్చిందిరా స్క్రిప్ట్కి. అవును, ఇంతకి టైటిల్ ఏంట్రా?